నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ ఇరాన్ పరిస్థితి ప్రస్తుతం దీనికి భిన్నంగా ఉంది. బయట శత్రువుతో యుద్ధం కంటే లోపల తన నాయకులతోనే ఆ దేశం యుద్ధం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు టెహ్రాన్ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్ సర్కార్లో చీలికలు ఉన్నాయా? చర్చలకు వెళ్దామంటున్న రాజకీయ నేతలను ఐఆర్జీసీ అడ్డుకుంటోందా? అహ్మద్ వాహిదీ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ ముఠా తగాదా నడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు టెహ్రాన్ వీధుల్లో కలకలం రేపుతున్నాయి. ఇరాన్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేదన్న ట్రంప్ మాటలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి. తలాతోకా లేని పాము తీరుగా ఇరాన్ నిర్ణయాలు ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. కాల్పుల విరమణ విషయంలో ఆ దేశ రాజకీయ నాయకత్వం ఒకలా ఆలోచిస్తుంటే సైనిక శక్తి మరోలా వ్యవహరిస్తోంది. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తెర వెనుక మౌనంగా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయంలో నాయకుల మధ్య ఈ చీలిక ప్రమాదకరంగా మారింది. యుద్ధాన్ని ఆపాలా లేక మరింత తీవ్రం చెయ్యాలా అన్నది తేల్చుకోలేక టెహ్రాన్ సతమతమవుతోంది. అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ ప్రతినిధులు నీళ్లు నమలడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఒకే తాటిపైకి రాలేని ఇరాన్ ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు జగత్ విదితమైంది. ప్రస్తుత సంక్షోభంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అంటే ఐఆర్జీసీ అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా రూపాంతరం చెందింది. రాజకీయ నాయకులను పక్కన పెట్టి దేశంపై తన పట్టును బిగిస్తోంది ఐఆర్జీసీ. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లుగా లోలోపల ఐఆర్జీసీ చక్రం తిప్పుతోంది. నిఘా నెట్వర్క్ నుంచి ప్రాంతీయ పవర్ బ్రోకర్ వరకు అన్నింటా ఆ సంస్థదే పైచేయి అవుతోంది. యుద్ధం కారణంగా సంప్రదాయ ప్రభుత్వ వ్యవస్థలు బలహీనపడటం ఐఆర్జీసీకి వరంగా మారింది. అహ్మద్ వాహిదీ నేతృత్వంలో ఈ వ్యవస్థ ఇప్పుడు సమాంతర ప్రభుత్వం నడుపుతోంది. అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వంటి వారు కేవలం నామమాత్రపు పదవులకే పరిమితమయ్యారు. వాస్తవ అధికారాలన్నీ ఇప్పుడు సైనిక కమాండర్ల చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. బయట ప్రపంచానికి కనిపిస్తున్న పాలన వేరు, తెర వెనుక జరుగుతున్న దందా వేరు. ఐఆర్జీసీ కనుసన్నల్లోనే ఇప్పుడు ఇరాన్ విదేశీ విధానం నడుస్తోంది. అహ్మద్ వాహిదీ ఇరాన్లో ఇప్పుడు ఒక భయంకరమైన శక్తిగా అవతరించిన పేరు. ఐఆర్జీసీ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన యుద్ధం ప్రారంభంలో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్నారు. వాహిదీ వ్యూహాలు దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. శాంతి చర్చల కంటే యుద్ధం వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అమెరికా పట్ల కఠిన వైఖరి అవలంబించాలని ఆయన నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. మిలిటరీ ఆపరేషన్లను సమన్వయం చేయడమే కాకుండా రాజకీయ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరనివ్వకుండా వాహిదీ అడ్డు తగులుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అబ్బాస్ అరాక్చీ వంటి మితవాద నేతల మాటలను ఆయన ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. దేశ ప్రయోజనాల కంటే ఐఆర్జీసీ ఆధిపత్యమే ఆయనకు ముఖ్యమనిపిస్తోంది. వాహిదీ అనుసరిస్తున్న ఘర్షణాత్మక ధోరణి ఇరాన్ను ఒంటరిని చేస్తోంది. అధ్యక్షుడు పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ బాఘర్ గాలీబఫ్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వారు ప్రజల్లో ఉంటూ పాలన చేస్తున్నట్లు కనిపిస్తున్న వారి చేతులు కట్టేయబడ్డాయి. పైకి గాంభీర్యం, లోన డొల్లా అన్నట్లుగా రాజకీయ నాయకత్వం అధికారం లేని హోదాలో ఉంది. అరాక్చి లాంటి నేతలు యుద్ధాన్ని ముగించేందుకు తహతహలాడుతున్నా వారికి సైన్యం సహకరించటం లేదు. అమెరికా దిగ్బంధనాన్ని ఉపసంహరించుకుంటే తప్ప శాంతి చర్చలకు వెళ్లొద్దని ఐఆర్జీసీ హుకుం జారీ చేసింది. రాజకీయ నేతలు చేసే వాగ్దానాలకు ఇరాన్ సైన్యం కట్టుబడి ఉండటం లేదు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. విదేశీ రాయబారులతో చర్చలు జరిపిన ఫలితం ఉండదని వారికి అర్థమైపోయింది. అధికారం కోసం ఇక్కడ జరుగుతున్న పోరాటం సామాన్య ప్రజలను బలిపీఠం ఎక్కిస్తోంది. రాజకీయ నేతల నిస్సహాయత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పాత్ర ఇక్కడ అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఆయన గతంలో వలె తిరుగులేని నిర్ణయాలు తీసుకోవడం లేదని సమాచారం. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చాదస్తపు పనులు అన్నట్లుగా ఆయన వైఖరి సందిగ్ధంగా ఉంది. సమిష్టి నాయకత్వం పేరుతో
ఆయన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఐఆర్జీసీ దూకుడును అడ్డుకోవడంలో ఆయన విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. ఖమేనీ మౌనం దేశంలో అధికారం కోసం జరుగుతున్న పోరాటాన్ని ప్రోత్సహిస్తోంది. శాంతి ఒప్పందంపై ఎవరు సంతకం చేయాలన్నా దానిపై స్పష్టత లేకపోవడానికి ఆయనే ప్రధాన కారణం. తన వారసత్వాన్ని కాపాడుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడిపోతున్నా ఆయన మౌనం వీడటం లేదు. సుప్రీం లీడర్ నిర్ణయమే శిరోధార్యం అనుకునే రోజులు పోయాయి. ఇరాన్ నేతల మధ్య ఉన్న ఈ అంతర్గత కలహాలు అమెరికాకు ఆయుధంగా మారాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని ఇరాన్ను మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇరాన్ అంతర్గత గొడవల్లో అమెరికా తన పంతం నెగ్గించుకుంటోంది. టెహ్రాన్ రాజకీయాలు ఏ దిశగా వెళ్తున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. గడువు పొడిగింపు ప్రకటన వెనుక ఉన్న అసలు రహస్యం ఇరాన్ నేతల మధ్య సమన్వయ లోపమే. చర్చలకు సిద్ధమని ఒకరు, యుద్ధానికే సై అని మరొకరు అంటుండడంతో సమస్య జటిలమవుతోంది. హార్మూజ్ జలసంధిని మూసివేయడంపై కూడా తీవ్రమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జలసంధిని మూస్తే కలిగే ఆర్థిక నష్టాలను మితవాదులు హెచ్చరిస్తున్నారు. కానీ ఐఆర్జీసీ మాత్రం సైనిక బల ప్రదర్శనకే మొగ్గు చూపుతోంది. ఈ గందరగోళం ఇరాన్ను పతనం వైపు తీసుకెళ్లేలా ఉంది. ఒకవేళ అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరినా అది నిలబడుతుందా అన్నదే పెద్ద ప్రశ్న. ప్రభుత్వ ప్రతినిధులు చేసే సంతకాలకు ఐఆర్జీసీ విలువ ఇస్తుందని ఎవరూ నమ్మడం లేదు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుగా ప్రభుత్వ నిర్ణయాలను సైన్యం తోసిరాజనే అవకాశముంది. ఒప్పందాలపై సంతకం చేసే అధికారం ఎవరికి ఉందో తెలియక ప్రపంచ దేశాలు అయోమయంలో ఉన్నాయి. రాజకీయ నేతలు ఇచ్చే హామీలను ఐఆర్జీసీ ఏ క్షణమైనా అడ్డుకోవచ్చు. అందుకే ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. దేశంలో 2 విభిన్న అధికార కేంద్రాలు నడుస్తుండడమే ఇందుకు కారణం. ఒకటి ప్రజాప్రతినిధుల ప్రభుత్వం, మరొకటి ఆయుధాల ప్రభుత్వం. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నది మాత్రం సామాన్య ఇరాన్ ప్రజలే. రేపు ఏం జరుగుతుందో అన్న భయం టెహ్రాన్ వీధుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చివరికి ఇరాన్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. అతివాదులు మితవాదుల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. అడకత్తర్లో పోకచెక్కల ఇరాన్ పరిస్థితి తయారైంది. ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిడి, మరోవైపు అంతర్గత తిరుగుబాట్లు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐఆర్జీసీ అరాచకం ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉంది. శాంతికి మార్గం సుగమం కావాలంటే టెహ్రాన్ నేతలందరూ ఏకతాటిపైకి రావాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అహ్మద్ వాహిదీ వంటి వారు శాంతి మంత్రం పఠించే వారిని శత్రువులుగా చూస్తున్నారు. భవిష్యత్తులో ఇరాన్ ఏ అడుగు వేస్తుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. టెహ్రాన్ రాజకీయాల్లో వస్తున్న ఈ మార్పులు ప్రపంచ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ చీలికలు ఇరాన్ను ఎటు తీసుకెళ్తాయో వేచి చూడాలి.